ఆదికాండము 29వ అధ్యాయము. యాకోబు లాబాను గృహము చేరుట. యాకోబు ప్రయాణము సాగించి తూర్పు జాతుల వారి దేశము చేరెను. అతడు అక్కడి పొలములో ఒక బావిని చూసెను. ఆ బావి ప్రక్క గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. గొర్రె మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఆ బావి మీద ఒక పెద్ద రాయి ఉండెను. మందలన్నీయు ఆ బావి దగ్గర చేరినప్పుడు కాపరులు రాతిని దొరిలించి వానికి నీళ్లు పెట్టుదురు. తరువాత రాతిని తిరిగి బావిపైకి దొరిలింతురు. యాకోబు, అన్నలారా, మీదే ఊరు అని వారిని అడిగెను. వారు, మాది హారాను అని బదులు చెప్పిరి. అతడు, మీరు నాహోరు కుమారుడు లాబాను నెరుగుదురా అని అడిగెను. వారు, మేమెరుగుదుము అని చెప్పిరి. ఆయన క్షేమముగా ఉన్నాడా అని యాకోబు అడిగెను. వారు, ఆయన క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో, ఆయన కూతురు రాహేలు మంద వెంట వచ్చుచున్నది అని చెప్పిరి. యాకోబు, ఇంకనూ చాలా ప్రొద్దున్నది, మందలను ప్రోగు చేసి పెరడుకు తోలుటకు ఇంకను వేళ కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి తోలుకొని పోయి మేపరాదా అని వారితో అనెను. మందలన్నీ వచ్చిన పిదప రాతిని కదిలించిన తరువాత కాని గొర్రెలకు నీళ్లు పెట్టము అని వారు జవాబు చెప్పిరి. అతడు ఇంకను వారితో మాట్లాడుచుండగానే రాహేలు తండ్రి మందను తోలుకొని వచ్చెను. ఆమెయే తండ్రి మందను మేపుచుండెను. యాకోబు గొర్రె మందతో వచ్చిన మేనమామ కూతురు రాహేలును చూచి బావి దగ్గరకు పోయి దానిమీది రాతిని దొరలించెను. లాబాను మందకు నీళ్లు పెట్టెను. అతడు రాహేలును ముద్దు పెట్టుకొని ఆనంద బాష్పములు రాల్చెను. మీ తండ్రికి అయిన వాడను, రిబ్కా కుమారుడను అని యాకోబు ఆమెతో చెప్పెను. ఆమె ఆనందముతో పరిగెత్తుకుని పోయి తండ్రితో జరిగినదంతయూ చెప్పెను. మేనల్లుడు యాకోబు వచ్చినన్న మాట విని లాబాను పరిగెత్తుకొని ఎదురు వచ్చెను. యాకోబును కౌగలించుకొని ముద్దాడెను. సాదరముగా ఇంటికి తోడ్కొని పోయెను. యాకోబు లాబానునకు జరిగిన విషయములన్నీయు పూసగుచ్చినట్లు చెప్పెను. చివరిదాకా విని లాబాను, నీవు నా రక్త మాంసమును పంచుకొని పుట్టిన వాడవే, సందేహము లేదు అని అనెను. అంతటా యాకోబు 1 నెల రోజుల పాటు అతని యొద్ద ఉండెను. యాకోబు వివాహములు. లాబాను యాకోబుతో, నీవు నాకు బంధువుడవే, అంత మాత్రాన నీవు నాకు ఊరక ఊడిగము చేయవలయునా? నీకు ఎంత జీతము కావలయునో చెప్పుము అనెను. లాబానునకు 2 కుమార్తెలు కలరు. వారిలో పెద్ద కూతురు పేరు లేయా, చిన్న కూతురు పేరు రాహేలు. లేయా బలహీనమైన కండ్లు కలది, రాహేలు అంగసౌష్ఠవము గల రూపవతి. యాకోబు రాహేలును ప్రేమించెను. అతడు లాబానుతో, నీ చిన్న కూతురు రాహేలు కొరకు నేను 7 ఏండ్లు నీ ఊడిగము చేయుదును అనెను. దానికి లాబాను, ఆమెను ఎవనికో ఇచ్చుట కంటే నీకిచ్చుటయే మేలు, నా యొద్దనే ఉండుము అనెను. యాకోబు రాహేలు కొరకు 7 ఏండ్లు కొలువు చేసెను. కాని అతనికి 7 ఏండ్లు 7 గడియల వలె గడచిపోయెను. అతనికి రాహేలు పట్ల ఉన్న వలపు అట్టిది. అప్పుడు యాకోబు లాబానుతో, పెట్టిన గడువు ముగిసినది, నా రాహేలును నాకు అప్పగింపుము, మేమిద్దరము కలిసి కాపురము చేసుకొందుము అనెను. అంతట లాబాను అక్కడి వారందరినీ పిలిపించి విందు చేసెను. చీకటి పడిన తరువాత లాబాను లేయాను తీసుకొని వచ్చి యాకోబునకు అప్పగించెను. ఆ రాత్రి యాకోబు లేయాతో శయనించెను. అప్పుడే లాబాను జిల్ఫా అను బానిస పిల్లను లేయా దాసిగా ఇచ్చివేశెను. తెల్లవారిన తరువాత ఆ రాత్రి తాను కూడిన ఆమె లేయా అని యాకోబునకు తెలుసెను. అతడు లాబానును, ఇదేమి పని? నేను కొలువు చేసినది రాహేలు కొరకు కాదా?
నన్ను మోసగించితివేలా అని అడిగెను. అంతట లాబాను, పెద్ద పిల్ల కంటే ముందు చిన్న పిల్లకు పెళ్లి చేయుట మా దేశాచారము కాదు. ఈ 7 రోజుల ఉత్సవము జరిగిపోనిమ్ము. రాహేలును కూడా నీకిచ్చి పెళ్లి చేయుదును. కాని రాహేలును ఇచ్చినందులకు నాకింకను 7 ఏండ్లు ఊడిగము చేయవలయను అనెను. దానికి యాకోబు ఒప్పుకొని 7 రోజుల ఉత్సవము జరుగనిచ్చెను. తరువాత లాబాను రాహేలును యాకోబునకిచ్చి పెండు చేసెను. బిల్హా అను బానిస పిల్లను కూడా కుమార్తె రాహేలునకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలుతో శయనించెను. అతడు లేయా కంటే ఎక్కువగా రాహేలును ప్రేమించెను. మరి 7 ఏండ్లు యాకోబు లాబానునకు సేవ చేసెను. యాకోబు పుత్రులు. లేయా భర్త ప్రేమకు నోచుకొనకపోవుట చూచి దేవుడు ఆమెను పుత్రవతిగా చేసెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా చూలాలై కొడుకును కనెను. ఆమె దేవుడు నా బాధను కనులారా చూచెను. ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమించును కదా అనుకుని బిడ్డకు రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కొడుకును కనెను. నేను నా నాదుని అనురాగమునకు దూరమైతినని విని దేవుడు నాకు ఈ బిడ్డను కూడా ఇచ్చెను అని ఆమె అనుకొనెను. కొడుకునకు షిమ్యోను అని పేరు పెట్టెను. లేయా మరలా చూలు దాల్చి కొడుకును కనెను. ఆమె నేను నా మగనికి 3 బిడ్డలను కంటిని, ఇక ఆయన నాకు అంటుకొని ఉండును అనుకొని 3వ కొడుకునకు లేవి అను పేరు పెట్టెను. 4వ మారు కూడా లేయా గర్భవతి అయి కుమారుని కనెను. ఆమె నేనిక దేవుని స్తుతింతును అనుకొని అతనికి యూదా అను పేరు పెట్టెను. తరువాత ఆమెకు కాన్పులుడిగెను. 30వ అధ్యాయము. తాను యాకోబునకు పిల్లలను కనకపోవుటచే రాహేలు తన సోదరిని చూచి కన్నులలో నిప్పులు పోసుకొనెను. ఆమె యాకోబుతో, నాకు పిల్లలను కలిగింతువా లేక నన్ను చావమందువా అనెను. యాకోబునకు అరికాలి మంట నడినెత్తికెక్కెను. అతడు రాహేలుతో, నీ కడుపున కాయకుండునట్లు చేసినది దేవుడు, నేనేమైనా ఆయన స్థానమున ఉంటినా అనెను. అంతటా ఆమె అతనితో, ఇదిగో నా దాసి బిల్హా ఉన్నది కదా, నీవు దానితో శయనింపుము, అది నా బదులుగా బిడ్డలను కనును, ఆమె వలన నేను కూడా బిడ్డల తల్లిని అగుదును అనెను. ఇట్లని ఆమె దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా చేసెను. యాకోబు ఆమెతో శయనించెను. బిల్హా గర్భవతి అయి యాకోబునకు ఒక కొడుకును కనెను. రాహేలు, దేవుడు నా వైపు మొగ్గి తీర్పు చేసెను, నా మొరాలకించి నాకు కుమారుని ప్రసాదించెను అనుకొని అతనికి దాను అను పేరు పెట్టెను. రాహేలు దాసి బిల్హా మరల గర్భవతి అయి యాకోబునకు ఒక కొడుకును కనెను. అంతట రాహేలు, మా అక్కతో బాగుగా పోరాడి తిని చివరకు నేనే నెగ్గి తిని అనుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. లేయా తన కడుపు పండుట లేదని తలంచి దాసి అయిన జిల్ఫాను తీసుకొని పోయి యాకోబునకు భార్యగా చేసెను. జిల్ఫా యాకోబునకు ఒక కుమారుని కనెను. అదృష్టము కలిసి వచ్చినదనుకొని లేయా అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా దాసియగు జిల్ఫా యాకోబునకు మరొక కుమారుని కనెను. అంతట లేయా, నా భాగ్యమే భాగ్యము, స్త్రీలు అదృష్టవతి అని నన్ను నెత్తినబెట్టి కొందురు అనుకొని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. గోధుమ పంట కోతకు వచ్చినప్పుడు రూబేను వెళ్ళి పొలములో పుత్రదాక వృక్షము పండు చూసెను. వానిని కోసుకొని వచ్చి తల్లికిచ్చెను. కొడుకు తెచ్చిన పండ్లలో కొన్నీటి నిమ్మని రాహేలు లేయాను అడిగెను. దానికి లేయా, నా మగనిని కొంగున కట్టుకొంటివే, అది చాలక నా కుమారుడు తెచ్చిన పుత్రదాత పండు కూడా అడుగుచుంటివా అనెను. అంతట రాహేలు, నీ కుమారుడు తెచ్చిన పండ్లు నిచ్చిదవేని నీవీ రాత్రి యాకోబుతో శయనింపవచ్చును
అని పలికెను. ప్రొద్దుగూకిన తరువాత యాకోబు పొలము నుండి ఇంటికి వచ్చునప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్ళి, నీవు ఈ రాత్రి నాతో గడపవలెను. నిన్ను నా కుమారుడు తెచ్చిన పుత్రదాత పండ్లకు కొంటిని అనెను. ఆ రాత్రి యాకోబు ఆమెతో శయనించెను. దేవుడు ఆమె మొర ఆలకించెను. ఆమె చూలాలై 5వ కొడుకును కనెను. లేయా, నేను నా దాసిని నా నాదునికి అప్పగించితిని, దానికి దేవుడు ఈ ఎదురు మేలు చేసెను అనుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను. లేయా మరల గర్భవతి అయి 6వ కొడుకును కనెను. ఆమె, దేవుడు నాకు మంచి కానుకిచ్చెను, నేను 6 బిడ్డలను కనిన మగనాలిని, ఇక నా మగడు నన్ను తప్పక ఆదరించును అనుకొని అతనికి సెబూలూను అను పేరు పెట్టెను. ఆ తరువాత లేయా ఒక కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. దేవుడు రాహేలును మరచిపోలేదు. ఆమె మొర ఆలకించి కడుపు పండించెను. అందుచేత రాహేలు కూడా గర్భవతి అయి ఒక కొడుకును కనెను. దేవుడు నా అవమానమును తొలగించి నేను తల ఎత్తుకొనున్నట్లు చేసెను అనుకొనెను. సర్వేశ్వరుడు నా కడుపున మరొక కాయ కాచునట్లు చేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. యాకోబు సంపన్నుడగుట. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, మా దేశమందలి మా ఇంటికి తిరిగిపోవలెననుకొనుచున్నాను. పిల్లలతో పాటు నా భార్యలను నాకు అప్పగింపుము. నేను వారి కొరకే నీకు సేవ చేస్తుని, నేను వెళ్ళిపోయేదను. నేను ఎంత సేవ చేసితునో నీకు తెలియను అనెను. లాబాను అతనితో, దయచేసి నా మాట కూడా వినుము. దేవుడు నీ వలననే నాకు మేలు చేసినని శకునమును బట్టి తెలుసుకొంటిని. నేను నీకు ఇయ్యవలసిన జీతము ఎంతో నీవే చెప్పుము, దానిని ఇచ్చివేయుదును అనెను. దానికి యాకోబు, నేనెట్లు చాకిరీ చేసితినో నీకు తెలియను. నీ గొర్రెల మందలను ఎంత జాగ్రత్తతో పెంచితేనో నీ వెరుగుదువు. నేను వచ్చినప్పుడు నీకు గొర్రెలు కొద్దిపాటిగా ఉండెడివి, కాని ఈనాడో అవి లెక్కకు మిక్కుటముగా పెరిగినవి. నేను కాలు మోపిన చోట్లనెల్లా దేవుడు నీకు మేలు చేసెను. ఇక నేను కూడా నా కుటుంబము కొరకు 4 డబ్బులు కూడబెట్టుకొను సమయం వచ్చినది కదా అనెను. లాబాను, అయినచో నేను నీకేమి ఇయ్యవలెనో చెప్పుము అనెను. దానికి యాకోబు, నీవు నాకు ఏమీయూ ఇయ్యవలదు. నేను చెప్పబో మాటలను నీవు ఒప్పుకొనుము. ఎప్పటి మాదిరిగా నీ మందలను మేపుదును. ఈనాడు వెళ్ళి నీ మందలన్నిటినీ చూసెదను. వాని నుండి నల్ల గొర్రెపిల్లలన్నిటినీ, పొడలు మచ్చలు ఉన్న మేకపిల్లలన్నిటినీ ఎన్నుకొందును. అవియే నాకు వేతనము. ఇదే నా సత్యమును రుజువు చెయ్యును. తరువాత మనమిద్దరము కూర్చుండి నా జీతనాతములను సరిచూచుకొనినప్పుడు నా మందలో నల్లగా లేని గొర్రెలు, పొడలు మచ్చలు లేని మేకలు ఉన్నచో వానిని నేను నీ మంద నుండి దొంగిలించినట్లే అనుకొనుము అనెను. అంతట లాబాను ఒప్పుకొంటిని. నీ మాట చొప్పుననే కానిమ్ము అనెను. ఆనాడే లాబాను తెల్ల చారలు మచ్చలు గల మేకపోతులను, తెల్ల పొడలు మచ్చలు గల ఆడమేకలను, నల్ల గొర్రె పిల్లలను వేరు చేసి తన కుమారులకు అప్పగించెను. లాబాను వానిని దూరముగా కొనిపోయి యాకోబు మందల నుండి 3 రోజుల ప్రయాణము పట్టు చోట ఉంచెను. యాకోబేమో మిగిలిన లాబాను మందలను మేపుచుండెను. యాకోబు రావి బాదము బూరుగు చెట్ల పచ్చి పుల్లలను తీసుకుని వచ్చి వానిలోని తెల్ల చారలు కనబడునట్లు పైబెరడు ఒలిచెను. అతడు వానిని మందలు నీళ్లు త్రాగుటకొచ్చు చోట ఉన్న తొట్టులలో నిలువుగా పాతెను. ఏదైనా ఆడు మేకలు నీళ్లు త్రాగుటకొచ్చినప్పుడు ఆ పుల్లలు వానికెదురుగా ఉండెను. పోతులు దాటినప్పుడు ఆ పుల్లలు ఆడు మేకలకు ఎదురుగా ఉండెను. కనుక వానికి తెల్ల చారులు, పొడలు, మచ్చలు గల పిల్లలు పుట్టెను. అతడు గొర్రెలను వేరు చేసి
వానిని లాబాను మందలో నల్ల రంగు నల్ల మచ్చలు కల మేకల వైపు తోలెను. ఆ గొర్రెలకు నల్ల పిల్లలు పుట్టెను. ఈ రీతిగా అతడు సొంత మందలను పెంచి వానిని లాబాను మందలో చేర్పకుండా విడిగా మేపుకొనెను. బలము గల జంతువులు ఎదకు వచ్చినప్పుడు మాత్రమే అతడు నీళ్ల తొట్టులలో పుల్లలుంచెను. అవి పుల్లల ఎదుట కట్టెను. బక్క మేకల ఎదుట పుల్లలు పాతలేదు. ఈ విధముగా బక్క పిల్లలు లాబానునకు వచ్చెను, బలిసిన పిల్లలు యాకోబునకు వచ్చెను. ఈ ప్రకారముగా యాకోబు మహాసంపన్నుడై పెక్కు మందలను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను సంపాదించుకొనెను. యోబు గ్రంథము 19వ అధ్యాయం. దేవుడు చేయి విడిచినను భక్తుని విశ్వాసము. తరువాత యోబు ఇట్లనెను, ఎంతకాలము మీరు నన్నిట్లు హింసింతురు? మీ పలుకులతో నన్నెంతదనుక వేధింతురు? తేపతేపకు మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నన్ను వేధించుచున్నామన్న సిగ్గు కూడా మీకు లేదు. ఒకవేళ నేను తప్పు చేసినను ఆ తప్పు నాదే కాని మీది కాదు కదా. మీరు నాకంటెను పుణ్యపురుషులమనుకొనుచు నా అపరాధమునకు గాను నాకీ గతి పట్టినదని ఎంచినచో నన్ను అడగదొరికినవాడు దేవుడేనని తెలుసుకొనుడు. నన్ను బంధించుటకు వలపన్నినవాడు అతడే. నేనతని దౌర్జన్యమును గూర్చి మొరపెట్టినను వినువాడు లేడు. న్యాయము కొరకు ఆక్రోశించినను ఆలించువాడు లేడు. అతడు నా త్రోవకు అడ్డము కల్పించెను, నా మార్గమును చీకటితో కప్పివేసెను. నా పరువును మంటగలిపి నా పేరు ప్రఖ్యాతులను నాశము చేసెను. నలువైపుల నుండి నన్నెదిరించి కూలద్రోసెను. నా ఆశను మొక్కను వలె పెరికి వైచెను. అతని కోపము నా మీద రగులుకొనినది. అతడు నన్ను తన శత్రువునిగా భావించెను. అతని సైన్యము నా మీదికి ఎత్తివచ్చి నా నివాసమును ముట్టడించినది. అతడు నా సోదరులు నన్ను వీడిపోవునట్లు చేసెను. ఇరుగు పొరుగువారు నన్ను పరిత్యజించునట్లు చేసెను. నా బంధుమిత్రులు నన్ను విడనాడిరి. నా అతిథులు నన్ను విస్మరించిరి. నా పనికత్తెలు నన్ను పరుని వలెను అన్యదేశీయుని వలెను చూచుచున్నారు. నా సేవకుని పిలిచినను పలుకొటలేదు, బతిమాలినను మాట వినుటలేదు. నా భార్య నా శ్వాసములోని దుర్గంధమును భరింపజాలకున్నది. నా సొంత సోదరులే నన్ను చేదరించుకొనుచున్నారు. నా పిల్లలే నన్ను అనాదరముతో చూచుచున్నారు. నేను కనిపించినప్పుడెల్లా కొంటెతనముతో నవ్వుచున్నారు. నా ఆప్తమిత్రులు నన్ను అసహ్యించుకొనుచున్నారు. నేను అనురాగముతో చూచిన వారు నాకెదురు తిరుగుచున్నారు. నా ఎముకలు చర్మము మాత్రము మిగిలి ఉన్నవి, నా ప్రాణములు మాత్రము నిలిచి ఉన్నవి. మిత్రులారా, మీరు నా మీద జాలిచూపుడు. ప్రభువు హస్తము నన్ను దారుణముగా శిక్షించినది. ప్రభువు వలె మీరును నన్ను హింసింపవలయునా? ఇంతవరకు మీరు నన్ను వేధించినది చాలదా? ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరిచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు అతడు కడన భూమి మీద నిలిచి తీరుననియు నేనెరుగుదును. నా దేహము క్షీణించిపోయినను ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా అతనిని చూచును. అతడు నాకు పరాయివాడేమీ కాదు. నాలోని నా హృదయము సన్నగిల్లి ఉరుగుచున్నది. నీవు చెప్పినట్లయితే అతనిని ఎలా వెంటాడెదము? మరి ఆ విషయ మూల కారణము అతనిలోనే ఉన్నది. కాని ఇప్పుడు మీరు ఖడ్గములకు భయపడుడు. దేవుని శాపము మీపై రగులుకొనినది. మీకు తీర్పు తీర్చువాడొకడున్నాడని మీరు గుర్తింపుడు. 20వ అధ్యాయము. న్యాయము ఎవరిని వదిలిపెట్టదు. తరువాత నామాదేశీయుడు సోఫరు ఇట్లనెను,
పోయి నేను నీకు సత్వరమే జవాబు చెప్పవలయును. నీకు బదులు చెప్పుటకు నేను వేగిరపడుచున్నాను. నీ మందలింపు నాకు అవమానకరం. నా అవగాహన ద్వారా ఒక ఆత్మ లేదా స్వరము ప్రత్యుత్తరమిచ్చును. నరుడు భూమి మీద అవతరించిన ఆదిమ కాలము నుండి ఈ సత్యము రుజువగుచున్నది. ఇది నీకును తెలియును. దుర్మార్గుడు స్వల్పకాలము మాత్రము సంతసించును. వాని సంబరము కొద్ది కాలము మాత్రమే నిల్చును. దుష్టుడు ఆకాశము వరకు ఎదిగి మేఘమండలమును తాకవచ్చుగాక, కాని అతడు పేడవలే నశించిపోవును. పూర్వము అతనిని ఎరిగియున్నవారు ఇప్పుడు అతడు ఏమయ్యనని ప్రశ్నింతురు. అతడు స్వప్నము వలె మరుగైపోవును. నిద్రలో కనిపించిన దృశ్యము వలె మాయమైపోవును. పూర్వము అతడి నెరిగిన వారు మరలా అతనిని చూడజాలరు. అతడు వసించిన గృహమును మరలా అతనిని కాంచజాలదు. అతని సంతతి పేదల దయను కాంక్షింతురు. వారి చేతులు అతని ఆస్తిని తిరిగి అప్పగించును. పూర్వమతని శరీరము యౌవన బలముతో విరాజిల్లినది, కాని ఇప్పుడది మన్నైపోనున్నది. దౌష్ట్యము అతనికి తీపిగా ఉండెను కనుక దానిని తన నాలుక క్రింద నానబెట్టుకొని జారిపోనీకుండా చప్పరించెను. కాని ఆ భోజనము అతని ఉదరమునకు చేటు తెచ్చెను. అది అతని కడుపులో సర్పవిషముగా మారిపోయెను. అతడు తాను మృంగిన సొత్తునంతటినీ కక్కివేయవలసినదే. ప్రభువే అతనికి వాంతి పుట్టించి ఆ సొమ్మును కక్కించును. అతడు నాగుపాము విషమును మృంగెను కనుక విషసర్పము కాటు వలన చచ్చితీరును. అతడిక పారు ఏరులను గాని పాలు తేనెలతో ప్రవహించు నదులను గాని చూడజాలడు. తాను సంపాదించిన సొత్తునంతటినీ విడనాడవలసినదే. తాను కూడబెట్టిన సొమ్మును తాను అనుభవింపజాలడు. అతడు పేదలను పీడించి పిప్పి చేసెను. తాను కట్టని ఇండ్లను స్వాధీనము చేసుకొనెను. అతని దురాశకు అంతము లేదయ్యను. కాని అతడు కూడబెట్టిన సొమ్ము ఇప్పుడతనిని రక్షింపజాలదు. ఇప్పుడతనికి తినుటకు ఏమీయూ లేదు. అతని ఐశ్వర్యమంతయు మంటగలిసిపోయినది. ఉచ్చదశనందుకొని అంతనే సంకటములు అతనిని చుట్టుముట్టినవి. ప్రభువు కోపము అతని మీద రగుల్కొనెను. ప్రభు అతనిపై అమ్ములను ముమ్మరముగా రువ్వెను. అతడు ఇనుప కత్తి నుండి తప్పించుకొనినను కంచువిల్లు వానిని పడగొట్టక మానదు. అతని వీపున అమ్ము దిగబడును. మిలమిలా మెరియు బాణపు మొన అతని పిత్తమును దడియును. అతడు భయభ్రాంతుడగును. అతని ధననిధులు అంధకారము కమ్మివేయును. మెరపు తాకిడికి అతని ఇల్లు బుగ్గియగును. ఆ దుర్మార్గుని పాపమును దివి పట్టబయలు చేయును. అతడు ద్రోహి అని భువి సాక్ష్యము చెప్పును. ప్రభు కోపము వరదవలే వచ్చి చుట్టుముట్టగా అతని సంపదలన్నీయు కొట్టుకొని పోవును. దుర్జనునికి పట్టెడి దుర్గతి ఇట్టిది. ప్రభు అతనికి విధించడి శిక్ష ఇట్టిది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము. నీ తెలివితేటల మీద ఆధారపడకుము. నీ కార్యములన్నిటిను ప్రభువును స్మరింపుము. అతడు నీ పనులను సులభతరము చేయును. నేనే తెలివైన వాడననుకొనకుము. దైవభక్తితో దుష్కార్యముల నుండి వైదొలగుము. అది నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును చేకూర్చిపెట్టును.